అందరికీ వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా పెట్టిన నరసింహస్వామి బొమ్మ ఎక్కడాను మీరు అందరూ గెస్ట్ చేస్తున్నారా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు అనుకుంటా. అది భీమిలీలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అండి. సో మేము ఎలా రీచ్ అయ్యాము, ఎలా వెళ్ళాము అవన్నీ చక్కగా చెప్పేస్తాను. మేమైతే వైజాగ్ నుంచి భీమిలీకి 999 తీసుకొని బస్సులో వెళ్ళాము. సో భీమిలీ బస్ స్టాప్లో దిగిపోయిన వెంటనే అది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది టెంపుల్. కొండపైకి వెళ్ళాలి, మెట్లు ఉన్నాయి. అండ్ రోడ్ వే కూడా ఉంది. మేమైతే రోడ్ త్రూ వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. నరసింహస్వామి ఉన్నారు. అండ్ ఆ వ్యూ చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. అండ్ దెన్ అక్కడ ఒక గంట ఉంది. ఆ గంట సౌండ్ వింటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. నిజంగా ఏదో శంఖం ఊదినట్టు అనిపిస్తుంది ఆ గంట సౌండ్ అయితే. ఆ గంట చాలా బాగుంది. ఇదంతా ప్లేస్ అనమాట. మన ఛానల్ పేరు అథెంటిక్ రోడ్ కదా. సో అథెంటిక్ అంటే మీ అందరికీ తెలుసు, జెన్యూన్ అని అర్థం. రోడ్స్ అంటే అందరూ నన్ను నీ వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా మాట్లాడుతావు, చాలా సున్నితంగా ఉంటుంది అంటారు. గట్టిగా మాట్లాడాలి, దబాయించి మాట్లాడాలి అని చెప్తారు చాలామంది. అయితే సజెషన్స్ ఇస్తారు కదండి, ఓకే మనం అడగకపోయినా. సో అలా చెప్తూ ఉంటారు అందరూ. కానీ నా పాయింట్ ఏంటంటే, మనం ఒక స్ట్రాంగ్ పాయింట్ మీద మాట్లాడాలి అంటే దానికి గట్టిగానే అరవాల్సిన అవసరం లేదు. మన పాయింట్ స్ట్రాంగ్ అయితే చాలు, ఆటోమేటిక్గా ఆ వాయిస్ డిస్టెన్స్ అదే వస్తుంది అన్నది నా పాయింట్. సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనం ఎలా ఏ టోన్లో మాట్లాడుతున్నామని కాదు, మనం కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నామంటే వి షుడ్ నెవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ దిస్. సో నరసింహస్వామి అంటేనే రోడ్ అని కూడా అర్థం కదా, అందుకని అలా చెప్పాను అనమాట. అండ్ దెన్ మన వైజాగ్లో సింహాచలంలో వరాహ నరసింహస్వామి ఉంటారు. ఆయన ఎందుకు అలా ఆ ఫామ్లో ఉన్నారంటే, వరాహస్వామి ప్లస్ నరసింహస్వామి, అక్కడ ఉన్న నరసింహస్వామి, అది ఎందుకు అలా అయింది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి.